మస్క్ మిలాన్ ఐస్ క్రీమ్స్లో బాగా ట్రెండ్ అవుతుంది కదా, సో ట్రై చేశాను. అయితే ఇది రియల్ టేస్ట్ ఎలా ఉందో వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ కర్బూజాని పైన ఒక లిడ్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే మూతలా పెట్టుకునేటట్టు తీసుకోవాలి. తర్వాత లోపల సీడ్స్ అన్నిటినీ తీసి పల్ప్ని సపరేట్ చేసి పల్ప్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. పల్ప్ని ఇలాంటి గెరిటితో తీస్తే బాగా ఈజీగా వచ్చింది. ఇంకా కొంచెం పల్ప్ ఉంది, బట్ ఇంకా గట్టిగా తీస్తే ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయ్యిద్దేమో అని, అంటే కర్బూజాకాయ ఎరిగిద్దేమో అని ఇంకా బాగా తీయలేదు. పల్ప్ మొత్తాన్ని జార్లో వేసి కొంచెం పాల మీద మీగడ కూడా వేసి బాగా స్మూత్గా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 3/4 కప్ పాలు తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టాలి. పాలు పొంగొచ్చేలోపు ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని కొన్ని పాలతో ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాలు పొంగు వచ్చాక కలుపుతున్న కస్టర్డ్ని వేసి బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు ఫామ్ అవుతాయి. కస్టర్డ్ ఒక 2 మినిట్స్ లోపే చిక్కబడుతుంది. ఇప్పుడు పంచదార ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసి కరిగే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, కొంచెం అటు ఇటుగా. చల్లారిన కస్టర్డ్ని మిక్సీ వేసిన కర్బూజా జార్లో వేసి స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు మిక్సీ వేసుకోవాలి. తర్వాత కర్బూజా షెల్లో వేసి పైన కొన్ని కట్ చేసిన బాదంని కూడా వేసి లిడ్తో క్లోజ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేనైతే ఫ్రిడ్జ్లో నైట్ అంతా పెట్టేశాను. మస్క్ మిలాన్ ఐస్ క్రీమ్ రెడీ. ఐస్ క్రీమ్ని బయట పెట్టి ఒక 10 మినిట్స్ ఆగి కట్ చేసుకోవాలి. నైఫ్ని కొంచెం హాట్ వాటర్లో డిప్ చేసి కట్ చేస్తే ఈజీగా కట్ అవుతుంది. కట్ చేసేటప్పుడు అయితే చాలా చల్లగా అనిపించేసింది, హ్యాండ్స్కి పట్టుకోవాలంటే చాలా కష్టంగా అనిపించేసింది. ఫైనల్గా టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ కొంచెం ఐసెస్గా అనిపించింది. కాకపోతే కర్బూజా తినని వాళ్ళు కూడా ఈ ఐస్ క్రీమ్ తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.